పీసీఎన్ న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎడ్ల బజార్ పెరుమదన్ రోడ్ పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. ఫస్ట్ న్యూస్. నరసాపురం నియోజకవర్గంలోని తెలగ కాపు కుటుంబాలకు కార్తీక వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం రోజున సీతారామపురం లెస్ పార్క్ పక్కన రుస్తుంబాద్ పంచాయతీలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ఉసిరి చెట్టు వద్ద కార్తీక దామోదర్ పూజ కార్యక్రమం నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా కాపు మహిళా నాయకురాలు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో 16వ సంవత్సరం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్తీక వన సమారాధనలో పిల్లలకు మహిళలు, యువతీ యువకులచే కోలాటం, మహిళలకు మ్యూజిక్ చైర్స్, మెహందీ, హౌసీ, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలకు రంగుల రాట్నం, షూటింగ్ గేమ్, ఆటపాటలతో జరగనున్నాయి. అనంతరం కాపు ప్రతిభావంతులైన విద్యార్థులకు చిరు సత్కారం మరియు వివాహ పరిచయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మనం అన్ని విజిట్ చేయడం జరిగింది. ఆధారం మాత్రం అన్నిటిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏర్పాట్లన్నీ సిద్ధం అవుతాయి. అదేమో ఆర్చపర్స్, ఇక్కడ రంగుల రాట్నాలు ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. పిల్లలకు సంబంధించిన గమ్లింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. అందరికీ నమస్కారం అండి. మరి 16వ నరసాపురం నియోజకవర్గ తెలగ కాపు సకుటుంబ కాపు వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున ఈ కొండవీటి వారి తోటలో నిర్వహించడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో 16 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలనే కాదు, పెద్దలు, ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు మేమున్నామంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ 16వ వన సమారాధనకి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయ దుందుబి మోగించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఉన్నట్టే మహిళలకి మరి తంబోలా కానివ్వండి, లేకపోతే అంటే హౌసీ ఉంటుంది. అదేవిధంగా రకరకాల ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, అత్తాకోడళ్ళ ప్రోగ్రామ్స్, తర్వాత ఎవరు ఎంత యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్ పార్టిసిపెంట్స్కి ప్రైజెస్ ఉంటాయి. ప్రతి దానికి లక్కీ డీప్ ఉంది. ఇంకా ప్రతి దానికి ఒక్కొక్క ప్రైజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటానికి వీలుగా కూడా ఈసారి మేము అది ప్లాన్ చేయటం జరిగింది. కాబట్టి మన మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం, మన కాపు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి అంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టే మన కాపు మహిళలందరూ అసలు బయటికి రావడానికి ఇష్టపడరండి. కానీ ఏ రోజున మనం వన సమారాధన ఇక్కడ స్టార్ట్ చేసామో ఆ సంవత్సరం నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ కాపు వన సమారాధన వస్తుందా, మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి చాలా ఇంతూజియాస్టిక్గా కూడా, ఉత్తేజంగా, ఉల్లాసంగా కూడా ఉన్నారు అందరూ కూడా మహిళలు. తప్పకుండా మరి ఈ ఆదివారం నాడు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. గత 15-16 సంవత్సరాల నుంచి మనం వన సమారాధన, కాపు వన సమారాధన జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనం డిసెంబర్ 1న జరుపుకోబోతున్నాము. వివిధ రకాలైన పోటీలు, అలాగే ఆటపాటలు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మహిళా మండళ్ళందరూ మరియు పిల్లలు, పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ కాపు వన సమారాధని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరిమణులకు, విలేకరులకు అందరికీ నా నమస్కారాలండి.
ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. గత 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ కాపు వన సమారాధన అనేది నియోజకవర్గం కాపు నాయకులు అందరి ద్వారా జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నర్సాపురం నియోజకవర్గమే కాదు, బయట నుంచి కూడా ప్రతి ఒక్క కాపు సోదరీమణులందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని విజయవంతం చేయాలని, దీంట్లో అనేక రకాలైన ప్రతి ఒక్కళ్ళకి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు వరకు కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా గేమ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతీదీ ఉన్నాయి. చాలామంది కాపు విద్యార్థులకు సత్కారాలున్నాయి. కొంచెం మంది నాయకులకి రీసెంట్‌గా పదవులొచ్చిన వాళ్ళకి కూడా సత్కారాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు సోదరీమణులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్‌కి వచ్చి ఈ కాపు వన సమారాధనని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రేపాక వారి సత్రంలో నిర్వహించి అన్నప్రసాద వితరణకు చెందిన శ్రీ గాది వెంకన్న మరియు భువనగిరి శివరామ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా కర్నీని రోజా రమణి పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. నిర్వాహకులు చెరగం సతీష్, శ్రీకాకుళం వెంకన్న, గాంధీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. श्री काशी अन्नपूर्णादिशालक्षितवेद काशी विश्वेश्वर स्वामी देवतानुग्रह सिद्ध्यर्थम अस्तजमानस्याः गोत्रः पावयोः साध्यं समर्पयामि अष्टयोः चेतुमिदं अम्बवार चेतुमिदं अष्टयोः साध्यं समर्पयामि कालाय नमः गन्धान्तारयामि कलविकटाय नमः अक्षतां समर्पयामि श्री काशी अन्नपूर्णादिशाल साक्षात् देवं दर्शयामि शुद्ध आचमन्यं समर्पयामि नील చుట్టు దాంట్లో వెళ్ళి పెట్టండి నైవేద్యాలు పెట్టనయ్యా పళ్ళు నైవేద్యం ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो प्रचोदयात् काशी अन्नपूर्णा विशालाक्षी विश्वेश्वर प्रीत्यर्थम षड्रसोपेत महानैवेद्य सहित संकट श्रीरस्तो समस्त मंगलानि भवन्तु नित्य श्रीरस्तो नित्य मंगलानि भवन्तु आनंदपूर्णा माता महाराज्ञी की अन्नपूर्णा देवी की विशालाक्षी ओम देवस्य प्रिये मम योगसत्य देवानां कवयो पार्थिवासः पार्थिवासिते पार्थ स्वामी वाली को ओम नमः शिवाय ये लोग मावपाना बनने मुन्सिपल माजी चेयरपर्सन వైస్ చైర్పర్సన్ గారైనటువంటి శ్రీమతి వారికి వారి కుటుంబ సభ్యులకు అక్షర ఆశీస్సు ఓం నమః శివాయ ఓం నమః శివాయ దయచేసి ఎవ్వరు నేల మీద సేకరణ చేస్తున్నాము భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము ఓం నమః శివాయ నేల మీద ఎవరు ఓం నమః శివాయ
చెంపుకి చెంపుడు జలము చాలు ఉమాపతి చాలు స్వామి ఈ జన్మకు నుండి తెలుసుకొని మరో జన్మ లేకుండా ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి క్షేత్ర దివ్య సన్నిధానంలో ప్రతి నిత్యము కూడా రామలింగేశ్వర స్వామి దర్శించుకునే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ముందుగా ఆలయ కమిటీ వారు అందరూ కూడా దేవాలయానికి వచ్చిన భక్తులకి స్వామివారి దర్శనం చేయించడంలో కానివ్వండి, అలాగే ఆ కమిటీకి తోడుగా అన్నదాన కమిటీ కూడా ప్రతినిత్యం వచ్చే యాత్రికులకి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదు అనుకుంటా 11 రకాల పదార్థాలతోని స్వాముల విషయంలో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా బాలేసుకునే స్వాములకు కానివ్వండి, యాత్రికులకు కానివ్వండి ఎటువంటి లోటు లేకుండా నిత్యం కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంది రేపాకవారి సత్రంలోని. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి పర్యవేక్షణలో బస్సు దిగిన వెంటనే యాత్రికులు స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి గదులు కానివ్వండి, అలాగే వారు వచ్చిన తర్వాత స్వామివారి దర్శనానికి కానివ్వండి, దర్శనం అయిన తర్వాత వాళ్ళకి ప్రసాదం కానివ్వండి, అన్నీ కూడా సక్రమంగా అందేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. అలాగే మన పాలకొల్లు అంటేనే అన్నదానాలకు కానివ్వండి, స్వచ్ఛంద సేవలకు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు ఎక్కువగా ఉన్న మన పాలకొల్లులో ప్రతి సంస్థ ద్వారా కూడా ఆలయానికి వచ్చే భక్తులకి బాదం పాలు కానివ్వండి, అలాగే ప్రసాదం కానివ్వండి, అన్ని రకాల సౌకర్యాలతోని సంపూర్ణ సంతృప్తితో ఆ దేవుణ్ణి ఎలా దర్శించుకుంటామో అలాగే సౌకర్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండేలాగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ముందు పార్వతీ ప్రియవల్లభం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి పర్వదినంలో మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో నిత్యం చేసుకుంటున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు కూడా మరి దిగ్విజయంగా మొదలు పెట్టబోతున్నాం. ఈ రోజున దాతలు గాది వెంకన్న గారు, భువనగిరి ప్రసాద్ గారు, వీరిద్దరూ కూడా ప్రతి సంవత్సరం ఈ అన్నదానంలో ఒకరోజు పాలు పంచుకోవడం ఎప్పటి నుంచో వస్తూ ఉన్న విషయం. అలాగే ఈ సంవత్సరం కూడా వారు ఈ మాస శివరాత్రి పవిత్ర దినమున వారు ఈ రోజున దాతలుగా వ్యవహరిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అక్షీరారామలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే నిన్నటి దినము అంటే 28/11/2024 గురువారం కోసూరి రామకృష్ణ ఆనందరాజు గారు, పోడూరు డాక్టర్ గారు, హోమియోపతి డాక్టర్ గారు నిన్న ప్రధాన దాతగా ఉన్నారు. వారు 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న 3,162 మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున భక్తులందరూ కలిపి ఇచ్చిన విరాళం 53,256 రూపాయలు. ఇట్లా ఎంతో ప్రోత్సహిస్తూ భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఇంత చక్కటి అన్న ప్రసాదాన్ని మేము ఎక్కడా కూడా చాలా తీర్థయాత్రలకు వెళ్ళాం కానీ ఏ యాత్రలోనూ కూడా మేము ఇటువంటి అన్నప్రసాదం మేము ఎక్కడా చూడలేదు. శుచి శుభ్రంగా రుచిగా 11 రకాలతో అన్నప్రసాదం ఏర్పాటు చేస్తూ కమిటీ వారు అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పాల్కోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద పాల్కోలు జేఏసీ అధ్యక్షులు గుడల హరిబాబు ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం రోజు సిపిఎస్ని రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 10న చలో విజయవాడ సిపిఎస్ ఉద్యోగుల మహాసభ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎస్ ఈఏ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు పాలకొల్లు తహసీల్దార్ వై దుర్గాకిషోర్ మాట్లాడుతూ సిపిఎస్ వల్ల అనేక మంది ఉద్యోగస్తులు రిటైర్ అయినా వారి పెన్షన్ లేక ఆర్థికంగా నష్టపోతున్నారని ఈసిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయట సిపిఎస్ ఉద్యోగులకు ఎంతైనా ఉపయోగకరం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడాల హరిబాబు, ఎంఆర్కే రాజు, రాయుడు, లక్ష్మీనారాయణ, త్రినాథ్, బంగారు శివరామకృష్ణ, సిరిగినీడి వీరస్వామి, గుబ్బల శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్ రెడ్డి, నాయకులు సూర్యనారాయణ, వీరవల్లి వెంకటేశ్వరరావు, ఆనంద్, నరేష్, యేసుబాబు పాల్గొన్నారు. దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజున మరి రిటైర్ అవుతున్నటువంటి సిపిఎస్లో ఉన్న ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. ఎందుకంటే సిపిఎస్ వల్ల
వాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి పెన్షన్ లేకుండా వాళ్ళు రిటైర్ అవుతున్నారంటే వాళ్ళ కుటుంబాలు ఎలా మరి గడుపుకోవాలి, ఎలా చూసుకోవాలనేది పరిస్థితి ఆలోచిస్తే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా మరి సిపిఎస్లోకి వస్తున్నారు. ఈ సిపిఎస్ను రద్దు చేసి మరి ఓపీఎస్ కావాలని చెప్పేసి మనం నిర్ణయిస్తున్నాం. మరి డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరి సిపిఎస్ పై చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా శాంతియుతంగా మరి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అన్ని సంఘాలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఇతర మంత్రివర్యులు కానీ ఈ సిపిఎస్ మీద మరి పునరాలోచన చేసి వెంటనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి మరి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ప్రతి సంఘం నుంచి కూడా మేము కోరుతున్నాం. మరి ఈ రోజున మరి మన పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి నినదిస్తున్నాయి. అలాగే మన సంఘంలో ఎవరైతే ఉన్నారో మరి సిపిఎస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఈ చెలో విజయవాడ కార్యక్రమానికి పాల్గొనడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మనకి సంఘీభావంగా మనకి ఎంఆర్ఓ గారు మనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిపిఎస్ ద్వారా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. నరసాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీ వేదాను పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు డెంటల్ వైద్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ శ్రీవేద డిఎస్పీగా బాధ్యతలు చేపట్టక ముందు శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్గా పనిచేసేవారు. ఆమె తండ్రి ఓ పోలీస్ రిటైర్డ్ ఐజీ సూర్యప్రకాష్ రావు తండ్రి స్ఫూర్తితో గ్రూప్ 1 పరీక్షలు రాసి డిఎస్పీగా ఎంపికయ్యారు. So you have completed your BS from MBS from Kaveri. MBS from Kaveri. Which branch is it? Field office. Oh, very nice. I practiced for 1 year in CHC నరసాపురం నియోజకవర్గంలో ఉన్న దేశంలోనే 3వ ఆక్వా యూనివర్సిటీ కళాశాలలో 2024 నుండి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన BFSC బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ 2వ బ్యాచ్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 26/11/2024 తేదీన రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు పెట్టగా గత ప్రభుత్వం హయాంలో లిఖితపూడి గ్రామంలో ఆగిపోయిన ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.
పేదవాడి ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1439 రోజు దేవల సిగ్మా చౌదరి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రవికిరణ్, శ్రీలత, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెచ్చేటి బాబు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించబడుతున్నటువంటి ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1439వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ రోజు దాతలు చిరంజీవి దేవల్ల స్నిగ్ధా చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తండ్రి గారు రవికిరణ్ మరి వారి తల్లి గారు శ్రీలత గారు మరి ఈరోజు ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి మీ అందరి తరఫున అలాగే మా రామానాయుడు గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాడి ఆకలి తీర్చాలని ఒక సదుద్దేశంతో మరి మన ప్రీతం మంత్రివర్యులు రామానాయుడు గారు వారి తండ్రి గారి పేరున గత 1439 రోజుల నుంచి కూడా అనార్గళంగా మరి ఈ క్యాంటీన్ నిర్వహించినందుకు వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతటి వరకు సెలవు. నమస్కారం.